గొర్రెలు కూడా చాలా ఉన్నాయి సార్. వేడి భూములు ఉంటాయి, వాటర్ ఉంటాయి. ఇది ఇక్కడ ముసలి మీటింగ్ మీ వాళ్ళ మీటింగ్ ఇదా ఇల్లు ఇదా యక్షగానం వచ్చా ఏవైతే చిన్నదే మరి మేము పోవాలా చిన్నదే గోషాయాత్రణ భూమి బలములను ఎంతరు భూమిక కేవలమాకులు పురయి నాదుడవైనగాని భూమల ఎంబుల పోకిరి పలుకులు బలతంగని ఎత్తి పోల్కుమా పైబడి రాకని ఇలాంటి పశువుల బట్టి కథించని ఆ చేన ఏటంతు దానిలో ఒక చిత్రసేన మూతగా బట్టాలేరా కావలంబుల బలికి నావ ఎదవా మూర్ఖమా సిత్త కరిగించి ఏతు కడ్డము చేతగా చెల్లించి ఏతు చెల్లయ పాతి మూలనాని గాంధీ నని ఇంకా తెలియవా ఎదవాగా అర్జునుడు దుర్యోధన సైన్యాలు 100 మంది ఎక్కిస్తుంది. అందుకని నీ మీటింగ్ ఇంతమంది వస్తుంది. క్లియరే ఉంది, ఇది క్లియరే ఉంది కానీ వ్యవసాయం కాదు. మరి పట్ట జాగాన్ని పంచుకొని పొలం కడ సార్ అది అయితే వ్యవసాయం ల్యాండ్ అని చెప్పేది వ్యవసాయం గురించి ల్యాండ్ ఉంది. మాకు ఇంతవరకు మా కారు మరి మీ పంచాయతీ ఉంది కదా అన్నదమ్మ పంచాయతీ మరి మన కరెంట్ మీటర్ ఉందా మరి ఇంతవరకు అంతే కదా, కరెంట్ ఫ్రీయే కదా, కరెంట్ అయితే ఫ్రీ. రేషన్ కార్డు ఉంది, బియ్యం ఉన్నాయి, గ్యాస్ ఉందా, గ్యాస్ తోనే ఉడతావా, దాంట్లో పడుతున్నాయి వెనక్కి డబ్బులు చూసుకున్నావా? ఇదైతే ఉంది అమ్మా, ఈ జాబితాలో ఉంది. ఎంతమంది వర్కర్లు గ్రామ పంచాయతీ? 6 members ఉన్నారు. లేబర్ ఎంత? శానిటేషన్ 6 6గురికి ఇట్లే ఉందా? నీ ఒక్కదానికైనా ఇది వస్తుంది తల్లి, ఇంటిజాం చేసుకో. నువ్వు రోజు తిరుగుతున్నావు ఒక్కసారి 2 పడదు. 1962 అంత వయసు తక్కువ వేసుకున్నావు మరి. ఇప్పుడు వస్తుంది వచ్చేదాన్ని వస్తుంది నెక్స్ట్ అప్రూవల్ ఆల్రెడీ పంపించిన ఇల్లు ఉంది అంత వస్తుంది. ఈసారి వచ్చేదాన్ని అప్లై చేసుకొని ఉన్నావు ఉందా? దరఖాస్తు చేసుకుని వస్తుంది. ఈ మధ్య చూడండి 50 పడదు. 5వ యూనియన్ బ్యాంక్ లో ఉంది కదా. బందెల శంకరయ్య నీ పేరే కదనే? బందెల శంకరయ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మునిపంపుల్లో నీది ఉంది అకౌంట్ అంతే కదా? 20 గుంటలు ఉంది, 36 ఆఫ్ 5లో ఉంది. డబ్బులు పడ్డాయి నీకు, 5వ తారీఖు పడ్డాయి. నువ్వు చూసుకోలేదు, అది ఫిబ్రవరి 5 కదా పడ్డది, 25 రోజులు దాటింది. డబ్బులు అయితే పడ్డాయి, భరోసా పడ్డాయి. సో ఇది ఉంది కాబట్టి మీకు అది కైకిల్ డబ్బులు రాలేదు, కూలి పడ్డది. అంటే జాగా ఉన్న వాళ్ళకి ఉండదు, అది భూమి ఉన్న వాళ్ళకి రాదు. అది జాగా లేని వాళ్ళకి కైకిల్ పోతే 20 రోజులు చేస్తే వస్తుంది. ఆయన అది చేద్దాం మనం, ఎమ్మెల్యే గారు కూడా పరిస్థితి చేద్దాం. రేషన్ కార్డు ఉంది, బియ్యం ఉంది, ఇల్లు అయితే నీది గ్యాస్ ఇంకేం లేవు కదా. ఇంట్లో ఎవరో నువ్వు ఇంట్లో అందరూ ఇండి ఉంటారు. కీర్తి గోదామిలో ఇందిరామాత్మ భరోసా ఉందా? డిఆర్డీఓ ఆగిరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ కూలి పని పోతే రావాలి కదా ఇందిరామాత్మ భరోసా. ఎన్ని రోజులు చేసారు బాబు? ఎన్ని రోజులు చేసారు? నిర్మల నువ్వు మరి నీకు పోయిన సంవత్సరం చేసినావు, 20 రోజులు చేసినావు. ఒకసారి నీ జాబ్ కార్డు ఇయ్యమ్మా. జాబ్ కార్డు ఇనిది సార్. ఈ ఎల్వన్ ఉన్న లిస్ట్ అన్ని కూడా క్లియర్ ఉన్నాయి సార్.
ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. ఎడవేయండి మరి, ఏమైంది, ఎట్లయింది, ఏం చేస్తుంది, పని పోతే యాడ్ చేసుకో మరి. జేపీ హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? ప్రైవేట్ ఎందుకు పోతారు? గాంధీ పాటు 3 లక్షలు అప్పే తెచ్చారు. ఎందుకు గాంధీకి ఎందుకు పోరు? ఎందుకు పోరు? 1 వీక్ అయినా కానీ మనకి ఉన్నాయి కదా హాస్పిటల్స్, న్యూరో హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ పోవాలి తల్లి. 3 లక్షలు పెట్టుకుంటే ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళు అంతే భయపెడతారు. నీ విలువంది ఏముంది నీకు? యాడ్ తెచ్చిన 3 లక్షలు మరి మిత్తికేనా? ఎట్ట మరి ఏంది కథ? ఎంత ఆయన కూడా ఏం సంపాదించుకున్నాను? 12,000 ఇస్తారు. 3 నెలలు చేసినాం. గవర్నమెంట్ కి పోవాలా? తప్పు చేసిరు అది మీరు. మరి కనీసం ఒక రికగ్నైజ్ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ నుంచి ఎల్ఓసి అని ఉంటది, అసలు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ఇస్తారు. సో మీకు ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారు? తండ్రి లింగ ఆధార్ పెట్టుకొని పెట్టేసుకోవాలి. దరఖాస్తు పెట్టుకోవాలి ఎట్లా కూడా తెలియదు, మనమే గైడ్ చేయాలి. చేసేసి అది వస్తే గానీ నాకు పేదల్లో పేద ఇంతకంటే ఏముంటుంది. పెన్షన్ 70 ఏళ్ళు ఉన్నాడు, 69 ఏళ్ళు ఉంది. నువ్వు సెట్ చేసేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతారు. శాస్త్రి దీని ప్రకారం ఉంది, ఓటర్ లిస్ట్ ప్రకారం లేదు కాబట్టి దీని ప్రకారం సెట్ చేసుకుంటారు. ఇదొకటి. తర్వాత తీసుకుని ఆధార్ నెంబర్ ఆ డీటెయిల్స్ రాసుకుని బియ్యం వస్తున్నాయి. గ్యాస్ వస్తుందా? గ్యాస్ వాడతారా? కట్టెల పోయామా? ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్? వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది సార్. ఇక్కడ మీ అమ్మది ఎక్కడ? ఇక్కడే పెట్టుకొని మీ అమ్మదే వాడుతున్నారు. సో అయితే మన పడుతున్నాయి, వెనక్కి డబ్బులు పడుతున్నాయా? వాళ్ళకి పడుతుంది. అది మరి కరెంట్ బిల్లు లేదుగా, 0. మొన్న గృహజ్యోతి కింద 0 అయింది కదా. మీటర్ పెట్టు. కరెంటే లేదా నీకు? మీటర్ లేదా? మీటర్ అప్లై చేయాలి. మీటర్ అప్లై చేసి మేడి రాముడు ఎంత వయసు ఉంటది? 80 దాటి. గట్టిగా ఏంది నీ సీక్రెట్, ఏంది రహస్యం? పొద్దున నడుస్తావా బాగా? నడుచుడేనా? ఏ గలాట? రజాకార్ల గలాట. సినిమా వచ్చింది చూసినా మన రజాకార్ది? చూడండి మరి, అప్పుడు గుర్తులు ఉంటాయి కదా. ఆ గలాట్లో కూడా ఉన్నావా? అబ్బో, అది కాసం రజ్వి అప్పుడు చేసింది కదా. ఎక్కడ దొరికిన? నువ్వు దొరకవుగా. ఎక్కడ దొరికినా ఆయనకి? చూసినావా? దొరకలేదు. అడిగిపోయి ఉన్నాం. అక్కడ అడవి పట్టి కూడా వచ్చారు, ఇంట్లోకి వచ్చి రైడ్ చేసి, ఇంట్లోకి వచ్చి దేవులాడు పట్టుకపోయిండ్రు. చెట్ల పొంచి బావుల పొంచి ఉన్నా పట్టుకపోయింది. పట్టుకపోయి ఎర్ర టెండల ఇట్లా మోకాళ్ళ మీద మళ్ళీ ఈ పొంగ ఏసుడు కొట్టడం కూడా. అదే అప్పుడు బాగా జరిగినాయి కదా. ఇంకో సినిమా వచ్చింది చూడు, నువ్వు పాత గుర్తొస్తాయి. కళ్ళు బాగానే కనపడతాయా? కళ్ళజోళ్ళు అవసరం లేదు. గట్టికున్నాడు ఏం చేస్తున్నాడు. ఇది ఆల్రెడీ 2 ఉన్నాయా మామకి? అంటే ఈ ఇంట్లో ఉంటారు సార్ కొడుకులు. ఆడ ముందు ఉంది కదా కొడుకులు ఉంటారు. ఒక రూమ్లో ఒక కొడుకు, పెద్ద కొడుకు, ఒక రూమ్లో ఫోటో దిగింది. అక్కడ దిగిందా? వాళ్ళ కొడుకులు కూడా దిగి ఉంటారు, వీళ్ళు దిగి ఉంటారు. పంచాయతీ గారు ఎండిపోయి సపరేట్ 3 ఏళ్ళ వల్ల జాగా కూడా ఉంది, ఇబ్బంది లేదు. అంటే ఒక ఫస్ట్ ప్రయారిటీ మొత్తం కుటుంబంలో 3 సపరేట్ కుటుంబాలు. 3 రేషన్ కార్డులో ఎట్లున్నారు? ఎవరి వాళ్ళకే రేషన్ కార్డు. ఇదివరకు ఏం చేసి మొన్న డెలివరీ చేసి 3 రేషన్ కార్డు సపరేట్ ఉన్నా కానీ ఒకవేళ మీ ముగ్గురులో స్టార్టింగ్ ఒకటే ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? మీకు ఇవ్వాలన్నా చిన్నోడుగా పెద్దోడుగా? కరెక్ట్. అంటే ఇప్పుడు మొత్తం ఒక కుటుంబంలో అంటే ఇస్తారు అందరికి మొదటిసారి, ఒకేసారి అందరికి ఇవ్వలేదు కదా. ఒక ఏడాది ఒకళ్ళకి, 6 నెలలకి
ఒకళ్ళు ఇద్దామంటే మాకు లేకున్నాయి సార్ నా కొడుకు జ్వరం కూడా తల్లి మనసు మరి పెద్దోడా చిన్నోడా అని చెప్పి ఎవరు చెప్తే అదే అంటారు మా అమ్మ ఆయనకే చెప్పింది చెప్పలేదు వీళ్ళు పంచాయతీ కరెక్ట్ ఇద్దరు కావాలంటే రెండు కళ్ళు ఇక ఆలోచన చేసి జరన ఇద్దరు సాయం చేస్తారు పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తుందా? చేసుకుని బియ్యం వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, మీకు సపరేట్ కార్డు కదా. గ్యాస్ బండ్ డబ్బులు పడుతుంది, గ్యాస్ బండ్ ఉందా? డబ్బులు పడుతున్నాయి కానీ మన పడతలేవు అకౌంట్ చూసుకోలేను అయితే. మరి మొన్న పోయి చూసి ఎన్నడు బుక్ చేసిరు గ్యాస్? నేను సార్ నెంబర్కి వచ్చినప్పుడు చేసి తీసుకున్నాను. కరెక్ట్, మొన్న అప్పటిదాకా గ్యాస్ బుక్ చేసింది ఎప్పుడని? గ్యాస్ బండ ఎప్పుడు తెచ్చినాం? అయిపోయిన తర్వాత బుక్ చేస్తాను. పోయే గ్యాస్ లేదు. ఎక్కువ తక్కువ వాడుతుంది. వేడి నీళ్ళు సార్ 6 నెలలు 8 నెలలు వస్తుంది. మిగతా అని చిన్న 3 నెలలే వస్తుంది సార్. 6 నెలలు 7 నెలలు వస్తారు. ఒకసారి నింపుతారా? 3 నెలలు. ఎన్నిసార్లు వంట చేస్తున్నాము? ఒకటే మాది ఎంత ఉంటుంది సార్? 2 గిలాసాల బియ్యం. అంతే కదా, అంటే ఇంకా ఎక్కువ నెలలు వస్తుంది కదా అంటాడు ఎంపీ. 5 నెలలకు వస్తుంది. వారు అడిగిన కలెక్టర్ గంగాధర్ గారు, ఎంపీడీఓ గారు ఏమైనా ఉన్నాయా సమస్యలు? కలెక్టర్ గారు లేదా ఎవరు లేరా ఇంటికాడ? మా దాంట్లో తిరుగుతుందా? అయ్యా మరి చెప్పడం చెప్పలేదు. గణేష్ స్కూల్ బాగా చైర్మన్ సార్. స్కూల్ మా చైర్మన్ ఇప్పుడు కూడా లేవా? వీళ్ళు సొంతం కష్టం అన్ని రేట్లేరా? పిల్లలు ఎడ చూస్తున్నాం? మన సెవెన్ దాకా ఇన్ని చదువుతున్నాం. రావాలి ఎడ జనపద మన స్కూల్ నుంచి బాగానే చదువుతుంది ఆడ అమ్మాయి. వస్తుందా సెలవులకు? ఏ క్లాస్? ఏ ఇబ్బందులు లేవు కాడ? ఇద్దరేనా అంటే ఆ పిల్లలు ఎట్లా పోతారు మరి? సైకిల్ సైకిల్ పోయి బాగా చెప్తారు. నువ్వేం చేస్తావు? డ్రైవర్. మరి పోయినామంటే అట్లా మళ్ళీ ఎప్పుడు వస్తావు? 6 రోజులు పెద్ద నీకు రేషన్ కార్డు అన్నీ ఉంటాయి కదా సమస్య. యూనిట్ జాయిన్ కాలేదా? డీలర్ గారు రాలేదా? లిస్ట్ లో పేరు రాలే? డీలర్ అమ్మా డీలర్ రావాలా తల్లి? ఎందుకు లేదు యూనిట్? బిడ్డది 15 ఏళ్ళు. మొన్న లిస్ట్ లో వచ్చి ఉంటుందమ్మా. మీ సేవలో పెట్టినా అంతకుముందు? కొన్ని ఏం లేదు. 15 ఏళ్ళు కదా. నువ్వు ఎన్నడు పెట్టినావు? 24 తప్పు వస్తుంది. రాష్ట్రం రేషన్ కార్డు చెప్పు తొందరగా. రేకులు లేదా? మొత్తం రేకులు టోటల్ ఎంతమంది ఉంటామా? బాబు ఏం చేస్తారు? ఓకే కిరాణా వస్తుందా? ఒకదాని ఉంటావు, నువ్వే పోయిన వాడికి ఊళ్ళో వదిలిపెట్టిపోవడం కష్టం. పెన్షన్ వస్తుందా? కరెంటు బిల్లు మా పైన కదా? 0 బిల్లే. 0 బిల్లు. గ్యాస్ బండ గ్యాస్ కొంటారమ్మా మీరు? వెనక్కి పడ్డాయా? గ్యాస్ సబ్సిడీ వాళ్ళ అకౌంట్ లో వస్తుంది. అదే తెలియదంటే చూసుకోలేదు. దాంట్లో 6 నెలలకు ఒకసారి నింపిస్తారు. అడుగుతారా? తాగే నీళ్ళాడ మరి? ఫిల్టర్ వాటర్. భగీరథ నీళ్ళు తాగాల్సి భగీరథైనా వచ్చేది మరి? ఆ చల్ల కృష్ణ వాటర్ వస్తాయి, ఎందుకు కొనుక్కోవాలా? RO వాటర్ ప్లాంట్ నుంచి మంచి వేడి చేసి చల్లార్చి తాగచ్చు కదమ్మా. ఇవి నీకు వేరే RO వాటర్ తోటి మోకాళ్ళ నొప్పులు ఎన్ని వస్తాయి?
మన ఆ నీళ్ళు అయిందో లేదా ఈ నీళ్ళు అయిందో లేదా బోర్ వాటర్ కలుపుతారు అది మన సపరేట్ ఇస్తారు ఇక్కడ ట్యాంక్ లో కృష్ణా వాటర్ వస్తాయా ఇవి కూడా కలుపుతారా బోర్ వాటర్ మార్నింగ్ వచ్చే నీళ్ళు తాగే నీళ్ళు అట్టాయి మేము ఫిల్టర్ చేసినాం సార్ ఫిల్టర్ చేసుకుని అవసరమైతే డౌట్ ఉంటే వేడి చేస్తాను నడుచుకుని తాగుతారు బోర్ నీళ్ళు ఏమి ఉండవు లేకపోతే ఈ ఆర్వో వాటర్ తాగింది అనుకో మోకాళ్ళు నొప్పులు వస్తాయి ఇద్దరే ఉంటారా మీ ఇద్దరేనా లేదు సార్ నాకు నలుగురు కొడుకు ఇద్దరు కొడుకులు, మేము ఇద్దరు కొడుకులు ఈడే ఉంటారా హైదరాబాద్ ఉంటాం. ఎవరు ఉంటారు ఇక్కడ నువ్వు ఆయన చిన్న కొడుకు నేను ఏం చేస్తుంది ఆటో ఆటో ఆయన రేషన్ కార్డ్ సపరేట్ ఉందా మా అందరు సార్ అందరు రేషన్ కార్డ్ రేషన్ కార్డులు ఏం లేవు సార్ పెళ్ళిళ్ళు కాలేదు సార్ పెళ్లి చేయలే ఇంకా చేయలేదు సార్ ఇంకా రాలే లగ్గాలకు రాలే లంచాలకు వచ్చిరు కానీ దొరకలేదు సార్ దొరకలేదు. అమ్మాయిలు దొరకలేదు. రేషన్ కార్డులు అందరి ఉన్నాయా పేర్లు ఏమైనా మిక్స్ అయినా అందరూ ఉన్నాయి సార్ బియ్యం ఇస్తున్నా డీలర్ మంచిగా ఇస్తాడా మంచిది. ఎగ్గొడతాయా ఏం లేదు కట్టగొడతారా ఏం లేదు సార్ అసలు పద్ధతే లేదు సార్ అంటే మీరు ఆరుగురా మొత్తం ఐదుగురం సార్ ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు మేము 5 అంటే 30 కిలోలు వస్తున్నాయా ఒక బిడ్డ పెళ్ళింది కదా సార్ బిడ్డ పెళ్లి అక్కడ మరి ఆ బిడ్డ పెళ్లి అయితే ఇక్కడ కట్ అయింది ఆడిస్తారు అతను అక్కడ ఇచ్చేసి ఆడిచ్చిన ఎవరు ఇచ్చినా ఇక్కడనే లోపల లోపల ఊరు దాట్లే దాట్లే గ్యాస్ అమ్మ గ్యాస్ ఉంది సార్ అంటే వస్తున్నాయి బండ్ల డబ్బులు పడుతున్నాయి పడుతుంది వెనక్కి పడుతున్నాయి డబ్బులు మీరు 900 కడితే 350 వెనక్కి పడుతుంది ఈ కరెంటు బిల్లు కరెంట్ బిల్ మాకు సార్ మాఫీ 0 బస్ ఎక్కితే బస్ ఎక్కి ఫ్రీ కానీ నీ బిడ్డ కూడా ఇవ్వు సార్ కదా వచ్చింది అదే